OnePlus 12తో OnePlus కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసే క్లబ్లో అయితే జాయిన్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను OnePlus 12 అయితే అన్బాక్స్ చేస్తున్నాను. ఈ మొబైల్ లేటెస్ట్గా లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తుంది. నేను ఫ్లోయీ ఎమరాల్డ్ కలర్ని పర్చేస్ చేశాను. ఈ మోడల్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. అన్బాక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత బెంచ్ మార్క్స్ కూడా రన్ చేసి చూద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి నెవర్ సెటిల్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్లో కవర్ అండ్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ని పక్కన పెట్టేసి మొబైల్ అయితే చెక్ చేసేద్దాం. ఈ ఫ్లోవీ ఎమరాల్డ్ కలర్ అయితే మొబైల్కి మంచి లుక్ ఇస్తుంది. బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంది. బ్యాక్ కవర్ చూసినట్లయితే డివైస్ కలర్తో మ్యాచ్ అవుతుంది అండ్ బిల్డ్ వైజ్ చాలా సాలిడ్గా ఉంది. అండ్ ఈ బ్యాక్ కవర్లో USB-C పోర్ట్కి క్యాప్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో అడిషనల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్స్ చూసినట్లయితే క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్ అండ్ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా సీల్ స్టిక్కర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను OnePlus మొబైల్లో. OnePlus బ్రాండ్ లోగో స్టిక్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. బాక్స్లో మనకి 100W సూపర్ బుక్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జర్ USB-A పోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ USB-C కేబుల్ ఉంది. ఫైనల్గా ఫ్యాన్సీ సిమ్ ఎజెక్టర్ టూల్ని కూడా ఇంక్లూడ్ చేశారు. డిజైన్ డీటెయిల్స్ చూసే ముందు కీ స్పెక్స్ అయితే ఒకసారి చెక్ చేసేద్దాం. ఈ OnePlus 12 6.82 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ని 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని అయితే యూజ్ చేశారు. కెమెరా యూనిట్ చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 4nm ప్రాసెసర్ని యూజ్ చేశారు. 2 స్టోరేజ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. 12GB ర్యామ్ 256 స్టోరేజ్ అండ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఆప్షన్స్లో ఉంది. స్టీరియో స్పీకర్ సెటప్తో వస్తుంది. అడిషనల్గా డాల్బీ ఆటమ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ఇచ్చారు. 4500 mAh బ్యాటరీ, 100W సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ని, 50W వరకు వైర్లెస్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూసినట్లయితే OnePlus 11కి 12కి పెద్ద చేంజెస్ అయితే లేవు. ఫీల్ వైజ్ మొబైల్ అయితే చాలా బల్కీగా ఉంది. ఫ్రంట్ సైడ్ కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్కానర్ డివైస్ని ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది. సైడ్స్లో అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. టాప్ సైడ్ ఐఆర్ బ్లాస్టర్ అండ్ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ ఉన్నాయి. బాటంలో సిమ్ స్లాట్, USB-C పోర్ట్ అండ్ మెయిన్ స్పీకర్ అయితే ఉన్నాయి. ఎలర్ట్ స్లైడర్ని లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ని రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. ప్లాస్టిక్ మెటీరియల్స్ని అయితే యూజ్ చేశారు. సర్కిల్ షేప్డ్ కెమెరా బంప్లో టోటల్ 3 కెమెరాస్ని అయితే మనం చూడొచ్చు. ఈ OnePlus 12 Oxygen OS 14తో వస్తుంది. ఇనీషియల్ ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్గా ఉంది. బ్లాట్వేర్ యాప్స్ కూడా ఎక్కువగా కనిపించలేదు అండ్ కొన్ని OnePlus రిలేటెడ్ యాప్స్, అదేవిధంగా గూగుల్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్గా బెంచ్ మార్క్స్ చూసినట్లయితే AnTuTuలో నాకు 19,43,000 వరకు స్కోర్ వచ్చింది. ఈ స్కోర్ నాకు హై పర్ఫార్మెన్స్ మోడ్ని ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే వచ్చింది. ఒకవేళ ఆ మోడ్ ఆఫ్ చేసి ఉంటే 8,43,000 స్కోర్ అయితే వచ్చింది. గీక్ బెంచ్లో రన్ చేసినప్పుడు 950 సింగిల్ కోర్ స్కోర్, 4,918 మల్టీ కోర్ స్కోర్ అయితే వచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్ మనకి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. ఈ స్కోర్ని బట్టి చూస్తున్నట్లయితే డే టు డే యూస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని కెమెరా శాంపుల్స్ని అయితే ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. కెమెరా అండ్ వీడియో పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్గా ఫైనల్ రివ్యూలో మాట్లాడుకుందాము. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఈ డివైస్ గురించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. రివ్యూ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.